హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో 5 to 6 years బేబీకి పెప్లం టాప్ అండ్ షారారా ఎలా కటింగ్ చేసుకోవాలో, ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తుంది. ముందుగా పెప్లం టాప్ కోసం ఈ విధంగా 4 foldలో క్లాత్ని తీసుకొని మనకి విడ్త్ వచ్చేసరికి 8 inches ఉండాలి, లెంత్ వచ్చేసరికి 10 inches ఉండాలి. ఆ విధంగా క్లాత్ని సెట్ చేసుకొని ఈ విధంగా 4 foldలో మన వైపు ఫోల్డింగ్స్ ఉండాలి, ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకొని లెంత్ ఈ విధంగా 10 inches పైన ఇలా 4 foldలో క్లాత్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి అంచులు ఎడ్జెస్ క్రాస్లు ఏమైనా ఉన్నాయంటే అవి కట్ చేసేసుకోండి. ఈక్వల్గా ఉండేటట్టు క్లాత్ని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన మనకి ఎగుడు దిగుడు అనేది లేకుండా ఉంటుంది. ఇలా క్రాసులు కట్ చేసుకున్న తర్వాత మనకి బాడీ పార్ట్ లెంత్ వచ్చేసరికి 10 inches అనేది ఉండాలి. 10 inches ఉండేటట్టు మార్కింగ్ అనేది చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. షోల్డర్ వచ్చేసరికి 4.5 inches అనేది తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ కూడా 4.5 inches తీసుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్ చేస్తున్నది 5 to 6 years బేబీకి ఖచ్చితంగా సరిపోతుందండి. పెప్లం టాప్ షారారా కాబట్టి ఇవి కరెక్ట్ మెజర్మెంట్సే తీసుకోవాలి. కొంచెం పొడవు అట్లా తీసుకున్నా కూడా అంతగా బాగోవు. ఇక్కడ చెస్ట్ వచ్చేసరికి 8 inches అనేది తీసుకోండి. మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారం ఇట్లా లైన్ అనేది గీసుకోవాలి. వేస్ట్ వచ్చేసరికి 7.5 inches వరకు మార్కింగ్ చేసుకోండి. ఇలా చెస్ట్కి వేస్ట్కి కలిపి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. నెక్ డీప్ వచ్చేసరికి 3 inches తీసుకుంటున్నానండి. నేను ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ రెండు ఈక్వల్గా తీసుకుంటున్నాను. ఈ విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. మీకు కావాల్సిన నెక్ షేప్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్కే ఇస్తున్నాను. ఆర్మ్ హోల్ దగ్గర కూడా రౌండ్ని ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారం కటింగ్ అనేది చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని, బ్యాక్ పార్ట్ని సపరేట్ అనేది చేయాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి మనము హుక్స్ పెట్టుకోవడం కోసం డీప్ అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి బ్యాక్ నెక్ దగ్గర ఈ విధంగా మిడిల్లో టేప్ని పెట్టుకొని 2 inches వరకు మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు సిజర్ తోటి దీన్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా ఎంతో ఈజీగా పెప్లం టాప్కి బాడీ పార్ట్ అనేది కటింగ్ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని దీనికి కింద ఫ్రిల్స్ కోసం మనం క్లాత్ని తీసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసరికి 4 foldలోనే తీసుకోవాలండి. దీన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ని ఈ విధంగా 4 foldలో తీసుకోండి. ఇక్కడ టోటల్గా మనకి 2 మీటర్ల వరకు క్లాత్ అనేది పడుతుందండి. పైన బాడీ పార్ట్కి 1 meter, కింద షారారాకి 1 meter. ఈ విధంగా లెంత్ వచ్చేసరికి 4 foldలో 13 inches ఉండేటట్టు తీసుకోండి. విడ్త్ వచ్చేసరికి 22 inches ఉండేటట్టు తీసుకోండి. ఇక్కడ విడ్త్ వచ్చేసరికి మీరు ఇంకొంచెం ఫ్రిల్స్ ఎక్కువ కావాలనుకుంటే 30 inches వరకు కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను 22 inches వరకు తీసుకున్నాను. లెంత్ వచ్చేసరికి 13 + 1 inch వచ్చేసరికి మార్జిన్. ఈ క్లాత్కి మనకి 2 sides ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కాబట్టి 14 inches వరకు మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోండి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. క్లాత్ని ఈ విధంగా 4 foldలో వేసుకొని మనకి లెంత్ వచ్చేసరికి 14 inches ఉండాలి, విడ్త్ వచ్చేసరికి 22 inches ఉండేటట్టు క్లాత్ని మనము ఈ విధంగా కొలుచుకొని ఎక్స్ట్రా క్లాత్ని లైన్ గీసుకొని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ క్లాత్ని 2 partsగా డివైడ్ చేసుకోవాలండి. ఇది మనం బాడీ పార్ట్కి ఫ్రంట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి వస్తుంది ఫ్రిల్స్ పెట్టుకోవడానికి. హెచ్చు తగ్గులు ఏం లేకుండా ఈక్వల్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేయడం కష్టంగా ఉన్నట్లయితే మధ్యలో ఒక పోగు లాగినట్లయితే మనకి లైన్ అనేది కనిపిస్తుందండి. ఆ లైన్ ప్రకారం క్లాత్ని కట్ చేసుకుంటా కూడా వెళ్ళొచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనకి పెప్లం టాప్కి కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది.
పైన కింద ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకొని మిగిలిన దాన్ని ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే. సరే కదా, చాలా ఈజీగా పెప్లం టాప్ కటింగ్ అనేది రెడీ అయిపోయింది. నేను ఇక్కడ స్లీవ్లెస్ పెప్లం టాప్ని రెడీ చేస్తున్నానండి. క్రాస్ పీసెస్ని కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్లీవ్స్కి నెక్కి ఈ క్రాస్ పీసెస్ని యూజ్ చేస్తాను. ఇప్పుడు షరారా కటింగ్ కోసం ఈ విధంగా 4 ఫోల్డ్లో క్లాత్ని తీసుకోండి. ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. క్లోజ్ అనేది మన సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి క్లాత్ విడ్త్ వచ్చేసరికి 10 ఇంచెస్ అనేది ఉండాలి. లెంత్ వచ్చేసరికి 14 ఇంచెస్ అనేది ఉండాలి. ఇంకా టేప్తో కొలుచుకుంటూ క్లాత్ని మీరు కట్ చేసుకున్నట్లయితే ఎగుడు దిగుడులు ఏం లేకుండా కరెక్ట్గా మనకి షరారా పెప్లం టాప్ అనేది ఉంటుంది. ఇక్కడ పైన వచ్చేసరికి 2 ఇంచెస్ వరకు మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోండి. 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. మీరు ఎలాస్టిక్ యూస్ చేస్తున్నట్లయితే 2 ఇంచెస్ తీసుకోండి. నాడా యూస్ చేస్తున్నట్లయితే 1.5 ఇంచ్ అనేది సరిపోతుంది. ఇక్కడ వేస్ట్ దగ్గర 7.5 ఇంచెస్ వరకు మార్కింగ్ అనేది చేసుకోండి. 7.5 ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా లెంత్ వచ్చేసరికి 9 ఇంచెస్ వరకు తీసుకోండి. ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. క్లాత్ కొంచెం ఇది జరుగుతున్నట్టుందండి. ఈక్వల్గా ఈ విధంగా సెట్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రా చేసుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు డీప్ని ఈ విధంగా మార్క్ అనేది చేసుకోండి. ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ట్రయాంగిల్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. కింద బాటమ్ విడ్త్ వచ్చేసరికి 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి. ఇక్కడ మనం డీప్ పెట్టుకున్న దగ్గర నుంచి ఈ వేస్ట్ విడ్త్కి ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ ప్రకారం మనము కటింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇది షరారాకి పైన పార్ట్ అండి. ఇప్పుడు కింద వచ్చేసరికి మనం షరారాకి ఫ్రిల్స్ కోసం ఈ క్లాత్ కూడా 4 ఫోల్డ్లో తీసుకోవాలి. టోటల్గా ఇక్కడ మనం 2 మీటర్స్ క్లాత్ అనేది యూజ్ చేస్తున్నామండి. కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. నేను విడివిడిగా దేని మెజర్మెంట్స్ దానికి చెప్తున్నాను. ఈ విధంగా క్లాత్ని 4 ఫోల్డ్లో తీసుకొని ఈ క్లాత్ లెంత్ కూడా 14 ఇంచెస్ ఉండేటట్టు తీసుకోవాలి. పైన మనం పెప్లం టాప్కి ఎట్లా అయితే తీసుకున్నామో షరారాకి కూడా సేమ్ అలాగే తీసుకోవాలి. 13 ఇంచెస్ అనేది ఒరిజినల్ లెంత్ అండి. 1 ఇంచ్ అనేది మార్జిన్కి పోతుంది. విడ్త్ వచ్చేసరికి 22 ఇంచెస్ తీసుకున్నాను. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉన్నాయి అంటే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకొని పైన పెప్లం టాప్కి ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా దీన్ని కూడా కట్ చేసుకోండి. నేను చెప్పాను కదండి పోగుతో ఏ విధంగా కట్ చేసుకోవాలో, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసుకొని మధ్యలో ఒక పోగుని ఈ విధంగా లాగినట్లయితే మనకి లైన్ అనేది కనిపిస్తుంది. దాని ప్రకారం ఇలా కట్ చేసుకున్నట్లయితే ఎటువంటి క్రాసులు లేకుండా ఈక్వల్గా మనము దీన్ని కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, షరారా కటింగ్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక స్టిచ్చింగ్ వీడియోలోకి కొత్తగా నేర్చుకునే వారి కోసం అయితే ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. నేను ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం మీరు క్లాత్ని తీసుకొని కటింగ్ చేసుకున్నట్లయితే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు, స్టిచ్ కూడా చేయొచ్చు.